హైదరాబాద్లో నకిలీ నోట్ల పేరుతో మోసానికి పాల్పడుతున్న ముఠాను మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నకిలీ నోట్ల పేరుతో అమాయకులను మోసం చేసిన ఇద్దరు ఆఫ్రికన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 25 లక్షల నకిలీ కరెన్సీ, దానికి సంబంధించిన కెమికల్స్ను స్వాధీనం చేసుకున్నారు. కెమెరూన్ దేశానికి చెందినటువంటి కోంబీ ఫ్రాంక్, మాలీ దేశానికి చెందిన గోయిటా సోన్ గాలాల్ కొత్త దందాకు శ్రీకారం చుట్టారు. తమ వద్ద ఉన్న కాగితాలను కెమికల్లో ముంచితే కరెన్సీ నోట్లుగా మారుతాయని ఒక వ్యక్తికి నమ్మించి డబ్బులు కట్టేసి అక్కడ నుంచి పారిపోయారు. అయితే బోడుప్పల్కు చెందినటువంటి విష్ణువర్ధన్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నిందితులను వలపన్ని పట్టుకున్నారు. మరో 3 విదేశీయులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. From Cameroon, ఇంకొక అక్యూజ్ గోయిటా సుంగాలో మాలి ఈ కంట్రీ నుంచి వచ్చాడు. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఈ ఇన్నోసెంట్ వాల్యుబుల్ పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు మెసేజ్ పంపించి అందులో గ్రూప్లో యాడ్ కమ్మని చెప్తారు. వన్స్ వెరిఫైడ్ క్లోన్ క్రెడిట్ కార్డ్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ కమ్మని చెప్పిన తర్వాత వీళ్ళు ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే ఈ గ్రూప్ ఒక డేవిడ్ అనే అతను ఉంటాడు గ్రూప్ అడ్మిన్, ఇట్లా మీకు మేము ఒక ఫేక్ కరెన్సీ ఉన్నదాన్ని కెమికల్ అంటే ఒక పేపర్స్ ఇస్తాము, అది కరెన్సీగా చెప్పి కెమికల్ అప్లై చేస్తే అది ఒరిజినల్ కరెన్సీగా అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. అలా చెప్పిన తర్వాత వీళ్ళు మీరు కనుక దాన్ని యాక్సెప్ట్ చేస్తే 1:5 రేషియోలో మీకు మనీ పే చేస్తామని చెప్పారు. ఈ గ్రూప్లో ఉన్న ఇంటరాక్షన్లో మనకున్న కంప్లైంట్ ఇంటరాక్ట్ అవుతూ అతనికి ఈ మనీ పే చేసి 1 లక్షకి 5 లక్షల రూపాయల చొప్పున తీసుకోవడంలో 25 lakh రూపీస్ కోసము ఆయన మనీ తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే దీంట్లో ఏంటంటే మీరు అక్కడ చూసినటువంటి బ్లాక్ ఒక పేపర్ ఉంది. ఆ పేపర్ యాక్చువల్లీ దాంట్లో కెమికల్ వేసి